అక్షయ్ అడిగితే ఏం చెప్తాం? ఏ పిల్లో తినేస్తుంటుందని చెప్తాము. రేయ్, అయిపోయింది కదా, మూతి తుడుచుకో. ఇంట్లో ఉండకుండా మా కోసం బయటికి ఎందుకొచ్చావు? ఎక్కడున్నారో చూద్దామని. శాంత, ముందు అక్షయ్ కోసం తీసుకొచ్చిన బట్టలివ్వు. అలాగేనండి. ఇదిగో తీసుకో తల్లి. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ అమ్మమ్మ. దీర్ఘాయుష్మాన్ భవ. 10 కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. లేమ్మా, లే లే లే. మీకు లడ్డు తీసుకొస్తానండి. ఆ? ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నారు? మనవరాలి మీద మీరు కురిపిస్తున్న ప్రేమ వర్షాన్ని గమనిస్తున్నాము. ఆ లడ్డులు కనిపించకపోయేసరికి అక్షయ్ షాక్ అయిపోతుంది. ఏంట్రా ఆ గుసగుసలు? ఏం లేదమ్మా. దీని తిక్క కుదురుతుంది. లడ్డు తీసుకోండి. తీసుకోండి. ఆంటీకి, అంకుల్కి, బంటుకి ఇచ్చేసాను. ఈ 2 మీ గురించే దాచాను. నాకప్పుడే 8-10 వయసు వచ్చేలేదు జ్ఞాపక శక్తి మందగించడానికి. ఈ ఇల్లు నాకు గుర్తుంది. నాకేదైనా ఒక్కసారి పరిచయం అయితే నేను దానిని అంత తొందరగా మర్చిపోలేను. జీవితానికి సంబంధించినవి అయితే జీవితం ముగిసిపోయే వరకు మర్చిపోను. చెట్టు మొదలు మర్చిపోకూడదు, మనిషి గతం మర్చిపోకూడదు. అఫ్ కోర్స్ అందరూ నాలా ఉండాలని ఏం లేదులేండి. అంతే కదా సార్, మీరేమంటారు? ఎదుటివారు కూడా నీలో ఆలోచిస్తారని ఎందుకనుకోవు? ఆలోచించుంటే దూరం ఎందుకొచ్చుండేది? ఎదుటి మనిషికి అంత మంచి మనస్తత్వం ఉండుంటే నా బ్రతుకు ఇలా అయ్యుండేది కాదు, మరోలా ఉండేది. దూరం పెరగకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఆ మనిషికి కూడా ఉండాలి కదా. ఏ తల్లి బిడ్డని కోల్పోవడానికి తప్పు చేయదు అని వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఒక మనిషి మీద మనకి ఒక అభిప్రాయం ఉన్నప్పుడు, ఆ మనిషి వ్యక్తిత్వం గురించి తెలిసినప్పుడు అపార్థాలకి తావివ్వకూడదు. అయినా ఇప్పుడు గతంలోకి ప్రయాణం చేయడం వల్ల ఉపయోగం ఏంటిలేండి. సర్లే, వదిలేయండి ఆ టాపిక్. ఇంటి వరకు డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. ఏంటలా మౌనంగా ఉండిపోయారు? చెప్పండి. నేను అందరూ ఉన్న ఒంటరివాణ్ణి. గత కొంతకాలంగా ఒంటరితనం అనే శాపంతో బాధపడుతున్నాను. అమ్మ, నాన్న, అదే నా ఫ్యామిలీ. నాకింకెవరూ లేరు, ఎవరూ రారు. నేను
గతంలోనే బ్రతుకుతాను. భవిష్యత్తును మార్చుకోవడానికి మనసులోకి ఎవరిని పడితే వారిని ఆహ్వానించలేను. సంవత్సరాలు గడిచిపోయినా బావ మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు.